హే వాట్సాప్ అందరికి మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ అండ్ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ఒక స్కామ్ అలర్ట్ అనమాట. మెయిన్ గా వీళ్ళు టార్గెట్ చేస్తున్నది స్టూడెంట్స్ అట్లాగే జాబ్లెస్ పీపుల్స్ ని. ఈ స్కామ్ ఎలా మొదలవుద్ది అండ్ ఈ స్కామ్ లో మీరు జెన్యున్ గా మనీ సంపాదించు, అట్ ది సేమ్ టైం మీరు లాక్స్ లో మనీ కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. అసలు ఈ స్కామ్ ఏంటి, అసలు డీటెయిల్స్ ఏంటనేది ఈ వీడియోలో అయితే మనం మాట్లాడదాం. సో ఫస్ట్ చాలా వరకు ఈ స్కామ్ లో మీరు ఆల్రెడీ తెలిసే ఉంటది. ఈ స్కామ్ లో కొంతమంది మనీ ఎర్న్ చేస్తుంటారు, అట్లాగే మనీ పోగొట్టుకుంటారు. సో ఈ స్కామ్ నేను చెప్పబోయేది మీకు ఆల్రెడీ కానీ తెలిస్తే మీరు చేసిన ప్రాబ్లమ్స్ కానీ లేదా మీరు గెయిన్ చేసిన ప్రాఫిట్స్ కానీ కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ అయితే తెలపండి. సో ఫస్ట్ మీకు ఇది స్కామ్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, మీకు వాట్సాప్ కానీ లేదా మీ టెలిగ్రామ్ కానీ మెసేజ్లు అయితే పంపిస్తారు అనమాట. పర్సనల్ మీకు వాట్సాప్ టార్గెట్ చేస్తారు. వాట్సాప్ లో వాళ్ళు ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ నుంచి ఒక మెసేజ్ అయితే పెడతారు. సో అందమైన ప్రొఫైల్ ఫోటో అమ్మాయి పెడతారు టెంప్ట్ చేయడానికి, ముఖ్యంగా అబ్బాయిస్ ని. సో ఫోటోస్ పెట్టి మేము సో కంపెనీ నుంచి హెచ్ఆర్ ను మాట్లాడుతాం లేదంటే మేనేజర్ ను మాట్లాడుతున్నాం అని చెప్పి మీకు గూగుల్ రివ్యూ టాస్క్ కానీ లేదంటే యూట్యూబ్ లింక్స్ కానీ అవి అయితే ఇస్తారనమాట. దెన్ అది ఏం చేస్తారంటే అవి ఆ టాస్క్ అనేది మీరు ఆ రివ్యూ కానీ లేదా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే గానీ ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ టాస్క్ కంప్లీట్ కాగానే మీకైతే 240 రూపీస్ కానీ 150 రూపీస్ కానీ మీకు అకౌంట్ అయితే క్రెడిట్ చేస్తామని చెప్తారు. సో మీరు అది ఫస్ట్ టైం చూస్తున్నాం కానీ ఇప్పుడు వరకు ఆ స్కామ్ గురించి విన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా మీకు ఇదేదో జెన్యున్ రివ్యూ లేదా కంపెనీ వెబ్సైట్ ఇచ్చారు, వెబ్సైట్ చెక్ చేస్తే వెబ్సైట్ జెన్యున్ గా ఉంది అండ్ వాళ్ళు కొన్ని ప్రూఫ్స్ పెడతారు మీకు అడిగితే పేమెంట్ ఆల్రెడీ పే చేసిన వాళ్ళకి. సో ఇవన్నీ చూసి కొత్తగా వాళ్ళు అయితే నిజమని నమ్మేసి బ్లైండ్ గా చేసేస్తారు. కొంతమంది దీని గురించి ఎక్స్పీరియన్స్ తెలిసిన వాళ్ళు ఏంటారు ఇంకా డీటెయిల్స్ అడిగి చేస్తారు అన్నట్టు. ఫస్ట్ అయితే టాస్క్ చూద్దాం, రివ్యూ ఇచ్చినంత మాత్రం మనకేం కాదు కదా, మన ఫోన్ ఏం హ్యాక్ అవ్వదు కదా, ఏం కాదని చెప్పి చేస్తారు. దెన్ మీకు చేసిన తర్వాత స్క్రీన్ షాట్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేస్తారు. దెన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు వాళ్ళు ఒక కోడ్ పంపిస్తారు. టెలిగ్రామ్ గ్రూప్ లో కోడ్ పంపించి ఆ ఛానల్ అయితే జాయిన్ అవ్పించి వాళ్ళతో ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ వాళ్ళకి చెప్తే అండ్ స్క్రీన్ షాట్ వాళ్ళకి పెడితే మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అట్లాగే మీ లేదా యూపీఐ ఐడి ఇవ్వమంటారు. ఆ శాలరీ మీకు ఏదైతే ఫస్ట్ చెప్పారో 150 కానీ 200 రూపీస్ కానీ అది క్రెడిట్ చేస్తామని చెప్పి. సో అలా మీ డీటెయిల్స్ వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఎవ్రీథింగ్ ఇచ్చిన తర్వాత దెన్ వాళ్ళు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ లోపల వాళ్ళు చెప్పి నిజంగానే అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తారు. ఫస్ట్ మీకు డౌట్ ఉంటుంది, నిజంగానే రివ్యూస్ ఇస్తే మీకు 200 రూపీస్ ఎవరు ఇస్తారు, 150 రూపీస్ ఎవరు ఇస్తారు అని చెప్పి డౌట్ ఉంటుంది. బట్ కొద్దిగా మీరు ఫస్ట్ టాస్క్ మిమ్మల్ని నమ్మించడానికి, ట్రాప్ లోకి లాగడానికి, ఖచ్చితంగా మిమ్మల్ని నమ్మించడానికి వీళ్ళైతే మనీ అయితే క్రెడిట్ చేస్తారు. సో అది చూడగానే మీకైతే ఎక్కడైనా ఉత్సాహం వచ్చేస్తుంది. సో నేను చాలా ఈజీగా విత్ ఇన్ సెకండ్ లో నేను సబ్స్క్రైబ్ చేస్తే రివ్యూస్ ఇస్తే ఆటోమేటిక్ గా నాకు మనీ వచ్చాయి. సో మనీ వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతారు మనీ వచ్చాయని, మనీ క్రెడిట్ అయింది చెప్పగానే మీకు వాళ్ళు ఇంకా టాస్క్లు వస్తాయి. సో మేము ఇలాగా ప్రతిరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు టాస్క్లు ప్రొవైడ్ చేస్తాం. సో మీరు డైలీ 1000 రూపీస్ నుంచి 2000 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రీగా, మీకు ఆజ్ చూపిస్తారు. దెన్ ఏం చేస్తారంటే మీకు టాస్క్లు ఇస్తారు. ఒక షీట్ పంపించి ఆ షీట్ తగ్గట్టు ఇంత ప్రైస్ అని పెట్టి ఎవ్రీ టాస్క్ కి ఎవ్రీ రివ్యూకి పెట్టి 4-5 టాస్క్ చేపిస్తారు. అండ్ ఫైనల్ టాస్క్ చేయమన్నప్పుడు అక్కడ మీకు తిరకాసు అనేది మొదలవుతుంది అనమాట. సో మనీ పే చేయమని మిమ్మల్ని అడుగుతారు. మీరు జనరల్ గా మనీ పే చేయమంటే కొంతమంది ఏమనుకుంటారు, ఎందుకని మీరు అడుగుతారు. సో ఎందుకని అడిగితే వాళ్ళు సెక్యూరిటీ డిపాజిట్ ఈ మనీ పే చేయగానే మీకు ఈ ఫైనల్ టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. మీరు మనీ పే చేసింది ప్లస్ మీకు ఇప్పటి వరకు టాస్క్లు చేసిన అమౌంట్ టోటల్ కలిపి మీకు విత్ ఇన్ 5 మినిట్స్ లోనే క్రెడిట్ చేస్తామని చెప్పి నమ్మిస్తారు అన్నట్టు. సో నేను ఈ విధంగా చేశాను. ఫస్ట్ నాకు 150 రూపీస్ అనే టాస్క్ అనేది ఇచ్చారు కదా, సో చేశాను. 150 రూపీస్ అయితే క్రెడిట్ అయింది. ఏదైతే మనం సెకండ్ స్టేజ్ కి వెళ్తామో ఈ మనీ పే చేయగానే డ్రాబ్యాక్ అయిపోవాలన్నమాట మనం. సో పొరపాటున మీరు కానీ ఒక 500 కానీ 1000 కానీ ఇట్లా కానీ మనీ కానీ అడుగుతూ మీరు ఆటోమేటిక్ గా పంపిస్తున్నారంటే సో 1 or 2 టైమ్స్ కూడా ఇస్తుంటారనమాట. సో ఎందుకంటే మిమ్మల్ని ఇంకా నమ్మించాలి. నమ్మిస్తే దాన్ని మీరు ఈ ట్రాప్ లో బాగా చిక్కుంటే అప్పుడు 5000, 10,000, 50,000, 1 lakh ఈవెన్ ఈ స్కామ్ లో బాధితుల్లో అంటే అలవాటు పడి మోసపోయిన వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. సో నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇట్లా మీరు ఈ స్కామ్ వస్తుంటే మనీ మిమ్మల్ని కట్టమంటంగా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు వాళ్ళు బ్లాక్ చేయడమా లేదంటే ఆ గ్రూప్ నుంచి ఎగ్జిస్ట్ అయిపోవడమా, ఆ వచ్చిన 150-200 రూపీస్ ఇది మన ప్రాఫిట్ అనుకోవడం గమ్మైపోవాలంతే. సో అంతేగాని మీకు వస్తున్నాయి కదా 300 రూపీసే కదా వాళ్ళు ఎక్స్ట్రా పే చేయమని చెప్పింది అలా మీరు పే చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఒక సర్టన్ టైంలో ఒక 2 to 3 టైమ్స్ వాళ్ళు మీరు పే చేసిన అమౌంట్ ప్లస్ మీకు ఇచ్చేసిన టాస్క్ అమౌంట్ సో టోటల్ గా అయితే ఇస్తారనమాట. అప్పుడు మీకు చాలా హ్యాపీగా అవుతుంది అండ్ మీకు కొద్దిగా ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా మీరు రెగ్యులర్ గా చేస్తూ ఉంటే సో కొద్దిగా మీకు ఆ విధంగా ఒక ట్రాప్ లో చిక్కుపోయి మీ అమౌంట్ ఎక్కువ పే చేసినప్పుడు వాళ్ళు ఇమీడియట్ గా మిమ్మల్ని బ్లాక్ చేస్తారు. అడిగితే మనీ రెస్పాన్స్ ఉండదు లేదా మిమ్మల్ని బెదిరిస్తారు. మీ వల్ల మా సర్వర్స్ క్రాష్ అయిపోయినాయి, మీరు సరిగ్గా టాస్క్లు చేయలేదు, మేము ఇది కేసు పెడతామని చెప్పి ఈ విధంగా కూడా లీగల్ కూడా ఎవరైనా తెలియని వాళ్ళు బెదిరిస్తారు. సో ఈ కంప్లీట్ టాస్క్ అంతా నేను చూసాను, స్క్రీన్ షాట్స్ కూడా పెడతాను చూడండి, మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఆ గ్రూప్ లో కూడా మీకు చాలా మంది ప్రూఫ్స్ కూడా పెడుతుంటారు. సో ఈ టాస్క్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో చెక్ చేసుకున్న తర్వాత ఎంతమంది స్కామ్ దీంట్లో ఇరుక్కున్నారు, ఎంతమంది లాస్ అయిపోయినారని తెలుస్తుంది. ఒకవేళ మీరు కానీ ఇటువంటి స్కామ్ లో మీరు మనీ పే చేస్తారు, డిజిటల్ మార్కెటింగ్ రివ్యూస్ ఇవన్నీ
ఎవరన్నా కానీ ఉంటే దయచేసి ఇప్పుడు వరకు మనీ పోయింది చాలు, ఒకవేళ నిజంగా కూడా మనీ పోగొట్టుకుంటే దాని వెనక్కి వచ్చేసండి. ఎవరన్నా మీ దగ్గరలో ఉంటే సైబర్ క్రైమ్ లో అయితే రిపోర్ట్ అయితే చేయండి, అంతేగాని ఇంకా మీరైతే వెళ్ళొద్దు. సో ఏదైతే మీకు ఫస్ట్ అమౌంట్ వస్తే దాన్ని మాత్రం ఇవ్వచ్చు, తీసుకొని పక్కరండి. నా సజెషన్ ఏంటంటే మీకు ఇట్లాగా ఫ్రీగా ఇస్తామనగానే మీరు ఎగ్జిట్ అయిపోండి. సో ఎలా ఇస్తారు మీరు ఏంటని చెప్పి వాళ్ళ ఆధార్ కార్డు పెట్టమని చెప్పండి. సో మీరు ఎన్ని పెట్టినామన్నా కానీ వాళ్ళైతే ఏ పర్సనల్ డీటెయిల్స్ బెటర్, మీకు ఐడి కార్డులు బెటర్, ఏం బెటర్, ఒకవేళ పెట్టినా కూడా ఫేక్ ఉంటాయి కాబట్టి సో ఇటువంటి జోలికి మీరు పోకుండా ఉండడం అనేది చాలా మంచి ఉద్దేశం అనమాట. ఇది ఇవాళ వీడియోలో. డెఫినెట్ గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.